ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సుమారు 15 కోట్లతో రిజర్వాయర్ శాంక్షన్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి గౌతమ్ నగర్ 141వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీతా రాము యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతా రాము యాదవ్ మాట్లాడుతూ, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలు తాగునీటి కోసం పోరాటాలు చేసేవారని, ఈ రోజు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి చొరవతో గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల కలల సాకారమైందని కార్పొరేటర్ తెలిపారు. అయ్యన్ నగర్లో మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం. ఒక మాట వాస్తవం, మా బస్తీ ఏర్పడి 40 సంవత్సరాల నుంచి మా నీటి సమస్య ఎదుర్కొన్న సమస్య సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇందిరానగర్కి నీళ్ళు వచ్చిన మాట వాస్తవము. ఈరోజు అయ్యన్ నగర్కి రిజర్వాయర్ రావడం, నీటి సమస్య ఉండడంతో మా ఎమ్మెల్యే గారి చొరవతో 14,95,00,000 ప్రభుత్వంతో కొట్లాడి శాంక్షన్ చేపించినందుకు అయ్యన్ నగర్, మా ఇందిరానగర్ కానీ, జేఎల్ఎస్ నగర్ కానీ, హిల్టాప్ కాలనీ, రామాంజీ నగర్ కానీ రుణపడి ఉంటామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సహకారంతో ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గరికి, సీఎం దగ్గరికి, అధికారుల దగ్గరికి మా ఎమ్మెల్యే గారు పర్సనల్గా మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఫైల్ మూవ్మెంట్ చేయించి ఈరోజు 14,90,00,000 శాంక్షన్ ఇచ్చిన ఘనత మా మర్రి రాజశేఖర రెడ్డి అన్నకు దక్కుతుంది. మర్రి రాజశేఖర రెడ్డి అన్న పనిలో ముందున్నారు. పనిలో ముందుండు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయని తీసుకొని ఆ సమస్యల వెంట నేను మీ వెంట ఉన్నట్టు మా ఎంబడి తిరిగి ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి చెప్పే వ్యక్తి కాదు, చేసే వ్యక్తి మా మర్రి రాజశేఖర రెడ్డి అన్న. ఎందుకంటే ఇంత లిటరల్గా ప్రజల గురించి కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యేని మేము భూతో భవిష్యత్తు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ ఒక్క ఎమ్మెల్యేనే, ఏకైక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వెళ్ళి అధికారం ఉన్న మినిస్టర్లని కలవడము, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మన మల్కరి సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నందుకు మరొకసారి మా మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మేము పాటుపడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము. ఈ కళను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి తన వంతు సాయంగా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అయితేనేమి, వాటర్ వర్క్స్ ఎండీ అయితేనేమి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి కూడా తిరిగేసి చివరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఈ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు. అందుకు కృతజ్ఞతగా మా డివిజన్ మొత్తము ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము.